జైల్లో పెడతా, రిటైర్డ్ ఇంజనీర్లను కూడా జైల్లో పెడతా. జైల్లో పెట్టకపోవడమే నేను చేసిన తప్పు. సేమ్ వాడేం ఆలోచించిండో, పోక్సో కేసు పెట్టిన అమ్మాయి గురించి వాడేం ఆలోచించిండో, ఇవాళ నిన్న ఈయన ముఖ్యమంత్రి కూడా అదే ఆలోచిస్తున్నాడు. వాడు ఏ రకంగా నరికి చంపిండో ఈయన కూడా అదే చేయాల్సి ఉంటుంది, అయ్యా చేయిస్తాను మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి. ఎందుకంటే తెలంగాణ ప్రజల తరఫున ప్రశ్నించినందుకు, నీ ధనదాహాన్ని బయట పెడుతున్నందుకు, తెలంగాణ పట్ల నీకుండే విద్వేషాన్ని ప్రజలకు చూపిస్తున్నందుకు, వాడికి ఎట్లయితే అడ్డం వచ్చిండ్రు అని భావించి చంపిండో ఈడ కూడా గట్లనే నీకు అడ్డం వస్తున్నారు కాబట్టి వీళ్ళు నీ ధనదాహానికి చంపేస్తారు. పాపం రిటైర్డ్ ఇంజనీర్లు ఆయన దగ్గరికి వెళ్ళి సలహా ఇచ్చిన రోజులు, ఆయనకు పేపర్ ఇచ్చిన రోజులు మంచిగా కనపడ్డారు. పాపం వాళ్ళు ఎప్పుడైనా ఒక తీరునే ఉన్నారు. తెలంగాణ రాకముందు తెలంగాణ కొరకే తాపత్రయపడ్డారు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో రైతాంగానికి నీళ్ళు ఎట్లా ఇవ్వాలనే విషయంలో తాపత్రయపడ్డారు. ఇప్పుడు కూడా గత 2.5 సంవత్సరాలుగా అదే ప్రయాసలో ఉన్నారు వాళ్ళ పాపం. వాళ్ళు వెళ్ళడం తెలంగాణ భవన్కు రాలే. ఈ 2.5 ఏళ్లలో వాళ్ళు ఎప్పుడు కేసీఆర్ గారికి కానీ కేటీఆర్ గారికి కానీ మాకెవరికైనా కలవలే. వాళ్ళ పనిలేదో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు తెలంగాణ వాదులుగా, తెలంగాణ రైతు కష్టాలు చూసిన వాళ్ళుగా, ఇంజనీర్లు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసిన ఇంజనీర్లుగా, సమైక్యాంధ్రలో వాళ్ళు బాధలు పడ్డవాళ్ళుగా, ఆ తర్వాత వచ్చిన తెలంగాణలో తెలంగాణ ఫలితాలని ప్రజలకు అందిస్తున్నప్పుడు చూసి సంతోషపడ్డ వాళ్ళుగా, దాంట్లో భాగస్వాములు అయిన వాళ్ళుగా ఇవాళ సందర్భం వచ్చింది కాబట్టి వాళ్ళు 2.5 ఏళ్ళ నుంచి ఏం రాజకీయాలు మాట్లాడాలి. నువ్వు నీ మేడిగడ్డ పైన నీ సోది, నీ సొల్లు కబుర్లు, నీ మూర్ఖపు ప్రచారాల్ని వాళ్ళు ఎన్నడం అడ్డం పడలే, వాళ్ళు ఏం ఖండించలే, లేకపోతే ఇంకొక రోజు రాలే. నువ్వు పెట్టుకున్న కమిషన్లు, నీ కేసులకు ఎనడం మాట్లాడాలి. కేవలం నిన్న నిజమే మంచిగానే ఉంది, కన్నెపల్లి నుంచి సుందీల అన్నారంలో నీళ్ళు తీసుకురావచ్చు, ఇవ్వచ్చు. ఎందుకంటే సూపర్ ఎల్నినో ఎటు పోతుందో తెలియదు. ఈ 1 సంవత్సరం అంటున్నారు, మరి వచ్చే సంవత్సరం కూడా అదే పరిస్థితి వస్తే హైదరాబాద్లో కూడా మంచినీళ్ళు దొరకవు. కాబట్టి హైదరాబాద్కు కూడా మంచినీళ్ళకి ఇబ్బంది రాకుండా ఉండాలి. 1 కోటి మంది పైగా ప్రజలు ఇక్కడ ఉంటున్నారు, ఒకరోజు తట్టుకోలేరు. కాబట్టి ఇక్కడ కూడా అవసరం ఉంది, వాడండి అయ్యి చెప్పినారు వాళ్ళు. పాపం దానికి వాళ్ళని జైల్లో ఇస్తానే జైలేకపోవడమే తప్పు. ఓకే, ఇట్లా చాలామంది పోయారు, మాట్లాడిన వాళ్ళు, ఇలా జైల్లో పెడదాం అనుకున్న వాళ్ళు, పెట్టిన వాళ్ళు కాలగర్భంలో కలిసిపోయారు చాలామంది. ఓకే, నీకు ఆ చరిత్ర తెలియదు, అది వేరే విషయం. ఇక మా విషయం, మా రక్తం నరికి పొలాలలో చల్తా అన్నావు కదా. ఇవాళ తెలంగాణలో ఇంచులో కేసీఆర్ చెమట రక్తాలు ఉన్నాయి. ఇవాళ తెలంగాణ స్వేచ్ఛా వాయువు పీల్చుకుంటుందంటే, తెలంగాణ ఒక భౌగోళిక రాష్ట్రంగా ఏర్పడిందంటే ప్రతి ఇంచులో కేసీఆర్ చెమట ఉంది. కేసీఆర్ రక్తం చెమటగా మారే వచ్చింది, కొత్తగా ఏం లేదు. ఇవాళ ఆయన అప్పుడు ఇప్పుడు ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. నిజమే, ఇవాళ నువ్వు మమ్మల్ని నరికి మా రక్తంతో పంటలు పండిస్తారంటే మేము సిద్ధంగానే ఉన్నాం. కేటీఆర్తో సహా, కేటీఆర్తో సహా మేమందరం సిద్ధంగానే ఉన్నాం. తెలంగాణ ప్రజలకు అదే అవసరమైతే, ఒకవేళ రక్తంతోనే పంటలు పండితే నువ్వు భావిస్తే, ఎందుకంటే 2001లో జై తెలంగాణ నినాదం మొదలుపెట్టి వచ్చినాడే ఉంటామా పోతామా ఏమైతామో తెలియని స్థితిలో వచ్చినాం. కేసీఆర్ గారు ఆ మాట ఆనాడే చెప్పిండు. ఉంటామో ఊడుతామో ఏమైతామో, బతుకుంటే మాత్రం తెలంగాణ తెచ్చిందనక వెనక్కిపోయేది లేదు
లక్ష్య సాధనలో వెనుదిరిగితే నన్ను రాళ్ళ తీసుకొని కొట్టండి అని చెప్పిన మొట్టమొదటి ఉద్యమకారుడు ప్రపంచ చరిత్రలో కేసీఆర్. నీకు తెలియదు, ఎందుకంటే ద్రోహుల చేతిలో ఆయుధంగా ఉన్నవాడివి నువ్వు. ద్రోహుల దారిలో తుపాకీ పట్టుకొని తీసుకొచ్చిన వాడివి నువ్వు. ఆనాటి మీ బుల్లెట్లకు, నీ చేతిలో ఉన్న తుపాకీల బుల్లెట్లకు అనేక మంది తెలంగాణ బిడ్డలు వాళ్ళ రక్తాన్ని ధారపోసినరు. అవసరమైతే మళ్ళొక్కసారి కూడా తెలంగాణ కొరకు రక్తం ధారపోయడానికి మేమెవరు వెనుకాడడం లేదు కేసీఆర్ సైనికులం. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో. ఇక నీ ప్రగల్భాలు, నీ ప్రేరాలపను ఆపు.